నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో చట్టబద్ధత బిల్లులకు ఆమోదం లభించిన సందర్భంగా రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎల్లటూరి శ్రీనివాసరాజు సూచన మేరకు బీజేపీ మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు ఆధ్వర్యంలో రాజంపేటలోని జనసేన పార్టీ నేలటూరి భవన్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం, నిన్నటి దినం మన విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అనే విషయం గురించి 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే నామకరణం చేసి అన్ని ఏరియాలకు దగ్గరగా మధ్యలో ఉండేటటువంటి అమరావతిని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం మారడం తర్వాత దాన్ని తిరిగి 3 రాజధానులు 5 రాజధానులు అసలు రాజధాని అనేది అవసరం లేకుండా ఉండొచ్చు కదా అని గతంలో ముఖ్యమంత్రి పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి ఆలోచనతో పిచ్చి కల్పనలతో ఎటు కాకుండా 19-24 మధ్య కొట్టుమిట్టాడి ఏ రకానికి అంటే దిశానిర్దేశం లేకుండా ప్రయత్నం చేయడము, ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అనుకున్నాడు. కానీ 24లో అతనికి ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు అన్ని రకాలుగా ఆలోచించి సరైన సమాధానం చెప్పారు. కానీ దీనికి ప్రత్యేకించి మన నిన్నటి దినం గౌరవ ముఖ్యమంత్రి వారు మరియు ఉప ముఖ్యమంత్రి వారు ఒక ప్రపోజల్ పెట్టి ఇక్కడి నుంచి ఢిల్లీకి మనం 2 చట్టసభల్లో రాజధాని ఒక ప్రత్యేకత అంటూ చాటుకొని అమరావతిని కరాఖండిగా చేయాలని చెప్పిన ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారికి విన్నవించడం జరిగింది. అందులో భాగంగా నిన్న ఉభయ సభల్లో అందరూ ధన్యవాదాలు తెలుపుతూ ఎన్ని పార్టీలు అయితే మన దేశంలో ఉన్నాయో ఒక వైసీపీ మినహా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతూ మనకు అమరావతి రాజధానిని మరొకసారి నిరూపించినటువంటి మన గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఈరోజు శ్రీనివాసరాజు గారు పార్లమెంటు అధ్యక్షుడైనటువంటి రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడైనటువంటి ఆయన ఆధ్వర్యంలో మరియు బీజేపీ పార్లమెంటు అధ్యక్షుడైనటువంటి మన సాయి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారం. ఆనాడు ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు దగ్గర నుంచి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైన అమరావతి కోసం త్యాగం చేసిన అమరావతి రైతుల వరకు అందరినీ ఒకసారి మనము ఈ సభ ముఖ్యంగా మనం వాళ్ళందరినీ ఒకసారి స్మరించుకుంటూ నేడు ఈ అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తూ పార్లమెంట్లో ఎగువ సభ దిగువ సభ 2 సభలలో కూడా 2014 చట్ట సవరణ ఆమోదం అయ్యింది. దాన్ని ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ వారు మేము మారుస్తామంటున్నారు. దాన్ని మనకు వాళ్ళు అసెంబ్లీలో ఏమన్నా జరిగిన చట్టము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది, కానీ పార్లమెంట్లో జరిగిన ఏ చట్టం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని ఏదో ప్రలోభ పెట్టడానికి కానీ లేదా వాళ్ళ ఓట్లు గ్రాప్ చేసుకోవడానికి కానీ అటువంటి కాకమ్మ కథలు చెప్పడమే తప్ప ఇప్పుడు జరిగి ఒక్కసారి చట్టం పాస్ అయిన తర్వాత దాన్ని మార్చడం అనేది ఎవరి తరం కాదు. ఇంకా ఇప్పుడు రాష్ట్రపతి ఉంది కాబట్టి రాష్ట్రపతి గారు కూడా తప్పకుండా దీని ఆమోదం తెలిపి దీన్ని నెక్స్ట్ ఫైనల్ నోటిఫికేషన్ వదులుతారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై.